హలో అండి, ఎంతో రుచికరమైన పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేయండి. సులువుగా చేసుకోవటం నా స్టైల్లో నేను ఎలా చేశానో మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అట్లానే నా స్టైల్లో నేను ఎట్లా చేశానో చూడండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, రైస్ కడిగి పెట్టుకున్నా. మా అబ్బాయి అరుణాచలం వెళ్తున్నాడు, అందుకని పులిహోర, ఇదిగోండి పన్నీర్ కర్రీ చేశాను. అట్లనే టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకొక పులిహోర చేసేస్తే ఇది పూరీలు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తున్నట్టు, అందుకని కర్రీ మాత్రం చేశాను, చట్నీ చేశాను. అట్లనే పులిహోర ప్రిపేర్ చేద్దామని అవన్నీ చూపించడానికి టైం అవుతుందని చూపించలేదు. ఇప్పుడైతే పులిహోరకి బియ్యం పెట్టేస్తున్నాయి. ఇది కడిగి కొంతసేపు అయింది, నాంతే మంచిగా ఉంటాయని కడిగి పెట్టిన. ఇప్పుడు ఇది వెలిగించుకుందాము. అట్లనే చింతపండు గుజ్జు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. అన్నం ఒకటి నా స్టైల్లో మేము ఎట్లా చేసుకుంటామో చూసేయండి. ఇదైతే రైస్ వండుదాము. అన్నం దగ్గర పడ్డదండి, ఇంకొంచెం చక్కగా ఎగరాలి. అట్లనే కొద్దిగా ఒక్క బొట్టు వాటర్ కూడా పోస్తున్నా. పులిహోరకు అందరూ పుల్లలాగా ఉండాలి అనుకుంటారు, కానీ కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి. లేకుంటే పులిహోర తినబుద్ధి కాదు, కడుపు నిండినట్టు ఉండదు. ఎందుకంటే పులిపేయంగానే అన్నం బిగుసుకుంటుంది. అన్నం కంప్లీట్ అయిపోయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నాన్ని బేసన్లోకి తీసుకుందాము. వేడి మీదనే వేడివేడి అన్నం తోడేసుకున్నానండి. అన్నం గిన్నె లూజ్ చేసుకొని బోర్లిస్తే వచ్చేస్తుంది. ఏమన్నా కొంచెం ఉంటే మనం గత్తెతో తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది పల్లి నూనె. మేము వేడివేడి దాని మీదనే కొంచెం పల్లి నూనె వేస్తాము, అతుక్కోకుండా ఉంటుందని. అట్లనే ఈ స్టేజ్లోనే నూనెలో వేయకుండా పసుపు ఇట్లా వేస్తే మనకి హెల్త్కి యూజ్ అవుతుంది. నూనెలో వేస్తే మొత్తం దాంట్లో వాల్యూస్ అన్నీ పోతాయి. అట్లనే కరివేపాకు కూడా ఈ వేడికే అవి మగ్గిపోతాయండి. మంచి కరివేపాకు వాసన బాగా వస్తుందండి. ముందు ఈ పసుపు, నూనె, కరివేపాకు ఇవన్నీ అన్నానికి కలిసేటట్టు పడితే అన్నం అతుక్కోకుండా బాగుంటుంది. ఈ పచ్చళ్ళకు కానీ పులిహోరలకు కానీ నేను పల్లి నూనె వాడతానండి. మీరు మీ ఇష్టం వచ్చింది వాడుకోండి. కానీ ఇట్లా కలిపాను కదా, ఇప్పుడు మనం దీనికి ఎంత పడుతుందో సుమారుగా మనకు ఐడియా ఉంటుంది కదా, అంతా వేసేస్తున్నానండి. నాకు రెగ్యులర్ వంటలు అలవాటు కాబట్టి నాకు ఎస్టిమేషన్ తెలుస్తుంది. సుమారుగా వేసేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఈ చింతపండు గుజ్జు చిక్కడిది తీసుకోవాలండి, లూజ్ చేసుకోవద్దు. అట్లనే తగినంత సాల్టు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు పల్లి నూనెని మళ్ళీ మనం పోపుకి సరిపడా పోసుకుందామండి. ఫస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందామండి. ఎందుకంటే పోపు వేసినాక పచ్చిమిర్చి వేస్తే అప్పుడు పోపు మాడిపోతూ కొంచెం ఎక్కువ రోస్ట్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఈ పచ్చిమిర్చి వేయించుకొని పులిహోరలోకి ఇవి కూడా పక్కకి తీసుకుందాము. ఇవి పచ్చిమిర్చి ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇవి మధ్యలోకి కట్ చేసుకున్నాను, లేకుంటే ఒక మిర్చిని రెండుగా చీల్చాను, లేకుంటే కనుక మొహాన పేలుతాయి. ఇప్పుడు ఇదే నూనెలో మనము పోపు వేసుకుందాము. ఎండుమిర్చి పోపు ఎప్పుడు మాడకుండా తగినంత వేగితేనే రుచి ఉంటాయండి. కొద్దిగా అటు ఇటు అయినా రుచి పోతుంది, కలరింగు పోతుంది. పల్లీలు మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. కొద్దిగా శనగపప్పు పోపులోకి, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర సరిపడా. వీటిని ఇప్పుడు ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. కొంచెం దీంట్లో మిరియాల పొడి ఉంది నా దగ్గర, కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ చింతపండు వల్ల నంజు వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. మిరియాల పొడి వేస్తే, ఎండుమిర్చి కూడా ముక్కలు దుంచి వేసుకోవద్దండి, ఎందుకంటే కారం అంతా పులిహోరకి పడుతుంది. అన్నీ చిటపట్లాడుతున్నాయి. ఈ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయి. సరిపోయిందండి. అయితే ఎండుమిర్చి ముక్కలు చేసి వేస్తే కారం అంతా పులిహోరకు పడుతుంది, అందుకని ఇట్లా కాయలుగానే వేసుకోవాలి. అట్లనే కొద్దిగా చిటికెడంత ఇంగు వేసుకుంటున్నాను.
అంతే అండి, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు మీద ఈ వేడి వేడి నూనెని పోసేసుకొని, నూనె ఎక్కువ పులిహోరకి నూనె పడుతుందని ఎక్కువ పోయొద్దండి, అది పోస్తే పీల్చుకుంటుంది. కానీ మనకి తింటే బాగా దాహము కడుపుబ్బరంగా ఉంటుంది. అందుకని తగినంత మనం ఫస్ట్ ఆల్రెడీ దీంట్లో అన్నం అతుక్కోకుండా ఉండటానికి వేసాం కదండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు పోపులో వేసాము, అందుకనే నేను చూసి వేశాను. మీరు కూడా కొంచెం ఎక్కువ పులిహోర తినాలంటే నూనె క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకోండి. ఎప్పుడైనా అన్నం కూడా పలుకు పలుకు లేకుండా కొంచెం సాఫ్ట్గానే ఉంటే, చింతపండు ఇప్పుడు కలిపినప్పటికంటే ఒక అరగంట ఆగినాక బిగుసుకుంటుందండి. అప్పుడు పొడి పొడిగా వచ్చేస్తుంది, చింతపండు పులుపుకి బిగుసుకొని పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంతేనండి, ఇంత సింపుల్గా చేసుకోగలిగే, కొంచెం పెద్ద పని ఏమైనప్పటికీ కూడా మనం చేసుకోవటంలో కొంచెం మెలకువల్ని పాటిస్తే సింపుల్గా చేసుకోవచ్చండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. నేను పన్నీరు, మిక్స్డ్ వెజిటబుల్, పన్నీరు అన్నీ కలిపి చేశానండి. అది చూపించలేకపోయాను, అంత హడావిడిగా అన్నీ చేయాలి, చల్లారాలి, మళ్ళీ అవన్నీ ప్యాక్ చేయటం ఒక పని. ట్రైన్లో ఫుడ్ బాగుండదు కదా. మొన్న ఒక వీడియో చూసిన, టాయిలెట్ కడిగే బ్రష్తో కలుపుతున్నాడు. అట్లాంటివి తిని రోగాలు తెచ్చుకునే బదులు మనం కొంచెం కష్టమైన ఇంట్లోనే తయారు చేసుకొని పోతే పిల్లలు మళ్ళీ తిని ఏ రోగాలు తెచ్చుకుంటే మళ్ళీ మనకే ప్రాబ్లం. అందుకని ప్రస్తుతానికైతే చేస్తున్నాను. ఇవన్నీ చల్లారినాక ప్యాక్ చేస్తాను. ఓకే అండి, ధన్యవాదాలు.